బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాలకి గుడ్ బై చెప్పాడు హీరో విజయ్. జననాయకన్ తన చివరి సినిమా అంటూ ఇటు తలపతి ప్రకటన చేశాడు. కొంతకాలంగా నన్ను సపోర్ట్ చేశారు మీరంతా, మీ అందరి కోసం మరో 30 ఏళ్ళు నిలబడతా అంటూ విజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ప్రజలకు సేవ చేసేందుకే సినిమాలని వదిలేస్తున్నాను. అలాగే తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని విజయ్ కొంత ఎమోషనల్ అయ్యాడు. 33 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఇటు ఫ్యాన్స్తో మాట్లాడాడు. ఒక చిన్న ఇల్లుని నిర్మించుకోవాలనుకున్న ఒక ఆశతోని సినిమాల్లోకి వచ్చా, కానీ అభిమానుల సపోర్ట్తోనే ఒక రాజభవనమే, ఒక ప్యాలెసే ఇచ్చారు నాకు అంటూ ఎమోషనల్ అయ్యాడు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మంచి స్నేహితులే అవసరం లేదు, బలమైన శత్రువు ఉంటే చాలు అంటూ ఆయన సూటిపోటి మాటలు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ఆ శత్రువు ఎవరు? ఆ శత్రువు వల్లే ఇన్స్పైర్ అయ్యాడా ఇటు తల? ఆ శత్రువే పొలిటికల్గా ఒక అరంగేట్రం, పొలిటికల్ జర్నీ, పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేసేలా చేశాడా? సెన్సేషనల్ కామెంట్స్ ఒక రకంగా ఇటు సినిమా కెరియర్ని ముగించబోతున్నాను, ఇటు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయబోతున్నాను. అభిమానులు నాకు చిన్న ఇల్లు కావాలని నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలని. కానీ అభిమానులు నాకు ఒక ప్యాలెస్, ఒక ఇంద్ర భవనాన్నే ఇచ్చారంటూ కామెంట్ చేశారు. ఇంకా 30 ఏళ్ళు రాజకీయంగా ప్రజలకి సేవలు చేస్తాను, అభిమానులకు సేవలు చేస్తాను, నా బలం వాళ్ళే అంటూ మాట్లాడుతూ ఒక బలమైన శత్రువు ఉంటే చాలు అంటూ ఏదైనా సాధించవచ్చు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి అసలు జననాయకన్ సినిమాకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు, ఏం జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, ఒక బలమైన శత్రువు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అంటూ మాట్లాడుతున్నారు. అలాగే ఇటు ఫ్యాన్స్ని ఉద్దేశించి కూడా 30 ఏళ్ళు మీతో పాటు ఉండబోతున్నాను అంటూ, అంటే రాజకీయ పరంగానే ఉండబోతున్నారా? తమిళనాడులో స్టార్ హీరోగా ఉన్నటువంటి విజయ్ తన సినిమా జీవితానికి స్వస్తి చెప్తున్నారని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే తన రాజకీయ పార్టీ స్థాపించినటువంటి విజయ్ టీవీకే అనేటువంటి పార్టీ స్థాపించినటువంటి పరిస్థితి, పొలిటికల్ గా కూడా ఇటీవల సభలు నిర్వహిస్తూ కూడా చాలా బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. అంటే ఏదైతే తన సినీ జీవితానికి సంబంధించి ఇవాళ ఒక సంచలన ప్రకటన ఆయన తెలియజేశారు. ఏదైతే తన సినిమాలకు సంబంధించి ఈ యొక్క జననాయకన్ అన్నటువంటి ఈ చిత్రంతో లాస్ట్ ఇంక నేను సినిమాలో నటించబోనని చెప్పడంతో ఒక్కసారిగా విజయ్ ఆ అభిమానులంతా కూడా ఒక షాక్ కు గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే రాజకీయంలో సినిమాలో ఉంటూ కూడా చేయొచ్చు అనేసి కూడా ఇప్పటికే పలువురు అభిమానులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాస్తవానికి విజయ్ గడిచిన 3-4 నెలలుగా కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పాలి. తన పార్టీని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకునేందుకు ఇటు సినిమా రంగం, ఇటు రాజకీయాలు రెండు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, పార్టీకి న్యాయం చేయలేకపోతాననే ఉన్నటువంటి కోవాలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వాదన కూడా రాజకీయ విశ్లేషకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎదుగుతే రానున్నటువంటి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధి కావాలి, పార్టీని బాగా బలోపేతం చేసుకోవాలన్నటువంటి భావనలో కూడా విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా తన సినిమా జీవిత చరిత్ర గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఏదైతే తన ఇన్నాళ్ళ కెరీర్ లో కూడా నన్ను ఎంతో ఆదరించారు అమ్మానంతా కూడా, అభిమానులు లేనిదే ఇవాళ నాకు ఈ స్థాయి ఉండేది కదంటూ కూడా తన కొంత ఆవేదన కూడా లోనైనటువంటి పరిస్థితి. అయితే తను ఇప్పుడు నటిస్తున్నటువంటి చివరి సినిమాని కూడా ఈ సినిమాతోనే లాస్ట్, ఇంకా చిన్న సినిమాలు కూడా చేయబోయేది లేదంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం అభిమానులు తీవ్ర స్థాయిలో మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా అభిమాన నటుడు రెండు రంగాల్లో కూడా రాణిస్తారు, మేమంతా కూడా సపోర్ట్ చేస్తామన్న కోణంలో అభిమానులంతా కూడా ఉన్నటువంటి తరుణంలో కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం అభిమానులకు కొంత షాక్ అని చెప్పాలి. అంటే రానున్నటువంటి రోజుల్లో విజయ్ మాత్రం పూర్తి స్థాయిలో పార్టీకి ఉన్నటువంటి కేడర్ని కాపాడుకునేలాగా ఈ తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో పెద్ద సంచలనం తీసుకొచ్చే దిశగా తన అడుగులు ఉండబోతున్నాయన్నది మాత్రం పార్టీలోని నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. కళ్యాణ్, అయితే సురేష్, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? 69వ సినిమా, 69th మూవీ, లాస్ట్ మూవీ అంటూ ఇటు విజయ్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్, ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అనుకోవచ్చు కెరియర్ వైజ్గా. దానికి ఫ్యాన్స్ ఎలా స్పందించారు? ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే సినిమాలు ఇంకా చేయాలని అడుగుతున్నారా, ఏంటి?
చేసుకోవాలి. ఏదైతే విజయ్కి వాస్తవం చెప్పాలంటే తమిళనాడులో యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు, ఎన్నో చిత్రాలతో కూడా ఆయన బాగా మెప్పించినటువంటి నటుడు, ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకున్నటువంటి నటుడు. ఏదైతే ఇప్పుడు తాజాగా ఇవాళ ఆడియో ఒక సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడడం, జననాయకన్ అనేటువంటి చిత్రం కూడా ఇది కూడా కొంత పొలిటికల్ గా సంబంధించినటువంటి చిత్రం అనేసి కూడా తెలుస్తుంది. అభిమానులు మాత్రం విజయ్ ప్రకటించినటువంటి ఈ ప్రకటన పట్ల మాత్రం చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అనేక మంది సినిమా రంగంలో ఉంటూ రాజకీయాల్లో బాగా ఎదిగినటువంటి నేతలు ఉన్నారు, సీఎంలైనటువంటి వారు ఉన్నారు. ఈ కావాలనే ఈయన కూడా ప్రయత్నించచ్చు కదా, ఎందుకు ఈ రకంగా సినిమాల సృష్టి చెప్తున్నారన్నటువంటి కొంత అభిమానులు మాత్రం కాస్త నిరుత్సాహం కనబడుతుందని చెప్పాలి. ఖచ్చితంగా విజయ్ మాటలకి విజయ్ ఏదైతే నడుచుకుంటారో ఆ నాయకుడు మా హీరో పట్ల మేమంతా కూడా నడుస్తామన్నటువంటి వాదన కూడా కొంతమంది అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కొంతమంది సీనియర్ ఎవరైతే అభిమానులు ఉంటారో యూనియన్ సంఘ నేతలంతా కూడా, అభిమాన సంఘ నేతలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కోణంలో ప్రస్తుతం ఇటీవల మనం చూసాం విజయ్ సభలు పెట్టడం, కొంత పరిస్థితులు కొన్ని జరిగినటువంటి నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో కేటాయించుకుంటే పార్టీని బలోపేతం చేసేందుకు వీలు కాదు కాబట్టి ఈ రకం నిర్ణయం తీసుకోవచ్చన్నటువంటి ఆ యొక్క భావన కూడా ఉంది. అదే భావాన్ని అభిమానులు కూడా, ఈ యొక్క అభిమాన సంఘ నేతలు కూడా చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పాలి. అయితే ఆ విజయ్ చేసినటువంటి ప్రకటన మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశని నిరాశ నిలుస్తుందని చెప్పి చాలా మనసు కలిసి వేస్తున్నట్టు కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తలపతికి సంబంధించిన 69th ఫిలిం, 69వ సినిమా, ఇటు జననాయకన్ దానికి సంబంధించిన లాంచ్ అప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ లాంచ్ కూడా మలేషియాలో జరిగింది. మలేషియాలోని కోలాలంపూర్లోని ఒక స్టేడియంలో జరిగింది. దాదాపు 90,000 మంది ఫ్యాన్స్ అటెండ్ అయ్యారు. సో ఈ రిలీజ్ January 9th జరగబోతుంది. మరి ఓటీటీ రైట్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన అవన్నీ కూడా వేగవంతం జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు పొలిటికల్గా తలపతి విజయ్ చాలా యాక్టివ్ అయ్యారు. ఇటు పొలిటికల్గా ఆయన మనం చూస్తే కనుక డిసెంబర్లో ఆయన పబ్లిక్ మీటింగ్స్, ఇటు ఈరోడ్లో December 18th ఒక పబ్లిక్ మీటింగ్, అలాగే December 22nd మామలాపురంలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. మనందరికీ తెలిసిందే. ఇటు December 24th ఆయన ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి, అంటే ఫస్ట్ టైం ఓటర్స్ యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తున్నాడు. ఎక్కువ శాతం జెన్జీని టార్గెట్ చేస్తూ ఓటర్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ప్రయత్నం కూడా చేశాడు. కొంత వివాదాస్పదమైన గతంలో ఆయన మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఫ్యాన్స్ అటెండ్ అవ్వడం, దాంట్లో కొంతమంది తొక్కిసలాటలో చనిపోవడం, పోలీసులకు సంబంధించి ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు అంటూ ఇటు ప్రభుత్వాన్ని, పోలీసులని ప్రశ్నించాడు విజయ్. సో అలాంటి విజయ్ మరి బలమైన స్టేట్మెంట్స్, ఇటు ఎంత బలమైన స్టేట్మెంట్స్ అంటే ఒక బలమైన శత్రువు ఉంటే చాలు జీవితంలో సక్సెస్ అవ్వడానికి అంటూ ఆయన మరి ప్రభుత్వానికి ఎక్కుపెట్టారా ఇటు, లేకపోతే పోలీసు వ్యవస్థగా, మొత్తానికైతే పొలిటికల్గా యాక్టివ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ 30 years నేను ప్రజల్లో ఉండి ప్రజల కోసం సేవ చేద్దాం అనుకుంటున్నా అంటూ ఇటు తలపతి విజయ్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద మరి ఆయన ఈ డెసిషన్ని ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారా అంటే చాలామంది హ్యాపీగానే ఉన్నారు, కానీ కొంతమంది ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. మనము ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి, తమిళ స్టేట్కి సంబంధించి కూడా మనం చూస్తే కనుక తమిళనాడుకు సంబంధించి ఇటు కమల్ హాసన్ లాంటి నాయకులు కూడా సినిమాలో చేస్తూనే వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. అలాగే గతంలో కూడా ఇక్కడ సీనియర్లు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ సినిమాలతో పాటే ఇటు వాళ్ళు పొలిటికల్ కెరియర్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ విజయ్ అయితే మరి ఒక ఫుల్ స్టాప్ పెడుతున్నాను నేను అంటున్నారు. కానీ ఫ్యాన్స్ లేదు, మరొక సినిమా మళ్ళీ ఆయనని స్క్రీన్ మీద చూడాలని ఇటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఫుల్ స్టాప్ ఆయన అనుకున్న విధంగానే జరగబోతుందా, లేకపోతే మళ్ళీ సినిమాలు తీసే అవకాశం ఉందా? ఈ 69వ సినిమా జననాయకన్, ఆ సినిమా టైటిల్ కూడా మనం చూస్తే ఒక లీడర్కి సంబంధించి, ఒక పొలిటికల్ లీడరా లేకపోతే ఒక పబ్లిక్ లీడర్ అని చెప్పొచ్చు, జననాయకన్. సో ఆ సినిమా కూడా మరి పొలిటికల్గా ఓరియంటెడ్, పొలిటికల్ మెసేజ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? తన పార్టీ టీవీకే పార్టీకి సంబంధించి మోటోని తీసుకెళ్లే ప్రయత్నం చేసే స్క్రిప్టా? సో మొత్తం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ పొలిటికల్గా అయితే నేను యాక్టివ్గా ఉండబోతున్నాను, అగ్రెసివ్గా ఉండబోతున్నాను అంటూ ఆయన రీసెంట్గా చేసిన మీటింగ్స్, సభలు కానీ లేకపోతే ఆయన చేస్తున్న వర్క్ కానీ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ ఇటు కెరియర్ వైజ్, ఇటు సినిమా కెరియర్ వైజ్ మాత్రం నేను ఇదే నా లాస్ట్ సినిమా అంటూ ఆయన సెన్సేషనల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అన్నిటికంటే సెన్సేషనల్ ఏంటంటే ఒక బలమైన శత్రువు ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ, సక్సెస్ అవ్వచ్చు అంటూ కూడా స్టేట్మెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక బలమైన శత్రువు
ఉంటే సక్సెస్ అవ్వడం ఈజీ అనుకుంటున్నారా? ఆ బలమైన శత్రువు విజయ్ చెప్పిన ఆ బలమైన శత్రువు ఎవరు అనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.